శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే 1వ తేదీ నుంచి, అంటే ఆల్మోస్ట్ మే 2కి మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు. ఒక 4.5 నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గురువు పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఈ పంచమ స్థానాన్ని గురువు యొక్క వీక్షణ జరుగుతున్నందుకు, పర్టికులర్గా ఏంటంటే ఈ లాభస్థానంలో గురువు ఉన్నందుకు మీకు సంతాన సంబంధించినటువంటి విషయంలో, అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో గురువు లాభంలో ఉన్నందుకు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే ఎప్పటి నుంచో సంతానం కుదరట్లేదండి, లేదా ఎవరికైనా ఇష్టపడిన వారికి మీరు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నారు. మూడోది, క్రియేటివ్ ఫీల్డ్లో మీరు ఎదుగుదాం అనుకుంటున్నారు. అంటే నేను ఫలానా ఒక రైటింగ్, ఒక కథ రాశాను, లేకపోతే కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీశాను, లేకపోతే ఒక బూటిక్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, లేకపోతే ఎనీథింగ్ అందానికి, ఫ్యాషన్కి రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, ఈ గురుగ్రహ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఇక్కడ మాత్రం మీరు చేసే వ్యాపారాలలో లేదా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో, ఏదైనా ఉద్యోగం కోసం ఫలానా వ్యక్తికి డబ్బులు ఇస్తే ఫలానా ఉద్యోగం ఇప్పిస్తాడు అనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. తొందరపడి అటువంటివి చేయకండి. అట్లాగే రాజకీయ నాయకులకి మాత్రం లాభస్థానంలో ఉండే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది అంటే వీళ్ళు ఏదైతే ఇంక ఇది రాదేమో, హోప్స్ తగ్గించుకోవాలనుకునేటువంటి దానికి గురువు ఆ యొక్క బలాన్ని పెంచుతాడు. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువుని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఏదైనా మీరు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకునే దానికి ఇంతకాలము ఉన్న ఆటంకము కాస్త గురువు యొక్క సంబంధం రావడం వల్ల బాగుంటుంది. మరియు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకుంటే మే లోపలే, అంటే గురువు మారే లోపలే కొనుక్కోండి, లేదా మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం లోపల కొనుక్కోండి. ఈ సమయంలో చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా ఎక్కువగా స్కందుని ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడము, స్కందారాధన, ఓం స్కందాయ నమః అని చెప్పి నిత్యము ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయడము. మరియు వీలైనంత మటుకు గోవులకి గురు శుక్రవారాలలో మీరు అరటికాయలు ఉంటాయి, చక్కగా అరటికాయలు సన్నగా తురిమి గోవులకు తినిపిస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే ఈ గురుగ్రహ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దోషము, అంటే లాభ సంబంధంగా లాభంలో ఉండేటువంటి గురువు సహజంగా ఏం చేస్తాడంటే కర్కాటకం వారికి ఇక్కడ అధిక లాభాలు ఎవడో ఇస్తారనే ఆశను కొలిపించి ఇబ్బంది ఇచ్చేలా కూడా చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సహజ శుభగ్రహం కాబట్టి ఎక్కడున్నా దాని శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. దానివల్ల కొంత నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మనం కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుందో తెలియదు. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా
ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శని కుజులు కలయిక ఉండడము, బుధుడు నీచపడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు 2లో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి 2 నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, ఇంకో నామం కూడా ఉందండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి. చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు, స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి లలితా నామాలు అద్భుతమైన నామం ఉంది. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి. అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు, ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం. మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి. అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరి కొంతమందికి చూడండి, నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా 1 కాదు 2 కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు. ఆ నామములకు ఉన్న అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు, అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు. పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి, ఏం టెన్షన్ పడకండి. వాస్తులో ఫలానా దోషం ఉంది, ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితా సహస్రనామాలు. లేదండి లలిత నాకు పూర్తిగా రాదు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. నేను పెద్దగా పలకలేను, నాకు అంటే రక్షణ శక్తి. అమ్మవారు అంటే ఏమిటి, తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణను ఇస్తుంది. ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది. ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.